తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇదే విషయంపై మరింత సమాచారం మనకి రాజు లైవ్ లో అందిస్తారు. చెప్పండి రాజు. తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు సిటీ శివారు ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యేకి చెందిన రహస్యంగా భేటీ అయి కీలక వివిధ అంశాల మీద చర్చించినట్లయితే చర్చ జరుగుతూ ఉంది. ప్రధానంగా వారి నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి రావాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ కావచ్చు, వాటితో పాటుగానే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కూడా రావడం లేదు. అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక కీలక మంత్రి వద్దకు పనుల కోసం వెళ్ళినప్పుడు కూడా నిధులు రిలీజ్ చేయడం లేకుండా, అలాగే పనులు కూడా పూర్తి కావడం లేదు అనేటటువంటి అసహనం వ్యక్తం చేస్తూ కూడా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు సిటీ శివారు ప్రాంతంలోనే ఒక ఎమ్మెల్యే ఫామ్ హౌస్లో భేటీ అయినట్లు సమాచారం అంతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఈ సమావేశానికి సంబంధించి సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూ ఉంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే దానికి సంబంధించి కూడా పలువురు పేర్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే పలువురు ఎమ్మెల్యేలు కూడా వాటిని పూర్తి స్థాయిలో ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు 3 రోజులుగా నేను ఢిల్లీలోనే ఉంటున్నాను, తనపైన కూడా ఈ అసత్య ప్రచారాలను సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తూ ఉంది, తెలంగాణ ప్రజలను మగ్గపెడతా ఉంది. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి చూసి ఓర్వలేకనే ఇటువంటి సోషల్ మీడియా ప్రాపగండా చేస్తూ ఉంది అనేటటువంటి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ విపు బీర్లా ఎలయ్య సైతం కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలను చూసి ఓర్వలేక ఇటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు. కేవలం సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ప్రభుత్వం మీద బురద జల్లేటటువంటి కామెంట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా ప్రధానంగా వారు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్రధానంగా ఈ భేటీకి సంబంధించి కూడా ఈ రహస్య భేటీ అయినట్లు చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా అటు ఉమ్మడి వరంగల్, మహబూబ్ నగర్, అలాగే నల్గొండ జిల్లాకు చెందినటువంటి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ యొక్క భేటీలో పాల్గొన్నట్లయితే చర్చ నడుస్తూ ఉంది. ఇందుకు సంబంధించి కూడా ఒకవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటిని ఖండించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇందుకు సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు సీఎం దృష్టికి తీసుకువెళ్ళాయి. ఆ నేపథ్యంలోనే వారితో అలాగే మంత్రులతో కూడా ఈ అంశానికి సంబంధించి చర్చ చేసినట్లు తెలుస్తూ ఉంది. వాటితో పాటుగానే ఈ ఎమ్మెల్యేలు కూడా సీఎంతో వారికి ఉన్నటువంటి సమస్యలను కూడా విన్నవించుకునేటటువంటి ప్రయత్నం చేసినట్లు తెలుస్తూ ఉంది. పలు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు కూడా నియోజకవర్గానికి రావాల్సినటువంటి కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు, వాటితో పాటుగానే ప్రత్యేక నిధులు నియోజకవర్గానికి రావాల్సినటువంటి ప్రత్యేక నిధులు కూడా రావడంలో ఆలస్యం అవుతా ఉంది. ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక శాఖకు సంబంధించినటువంటి మంత్రి వద్దకు పనులకు వెళ్ళినప్పటికీ కూడా అవి ఏమాత్రం ముందుకు కదలడం లేదంటూ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఓవరాల్గా ఈ అంశాలన్నిటి నేపథ్యంలో కూడా ఈ 3 జిల్లాల ప్రధానంగా ఉమ్మడి వరంగల్, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారనేది ఇది తెలుసుకున్న వెనువెంటనే కూడా ఈ ఎమ్మెల్యేలతో అటు పిసిసి చీఫ్ సైతం ఫోన్ చేసి మాట్లాడి కూర్చొని చర్చించుకుందామనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇది కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పిసిసి చీఫ్ ఈ అంశానికి సంబంధించి వారితో నేరుగా ఫోన్లో మాట్లాడి ఒక ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి కూర్చొని చర్చించుకుంటే సాల్వ్ అయిపోతుంది అనేటటువంటి ప్రచారం కూడా సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. ఈ అంశాలన్నిటికీ కూడా ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో ఆ అంశాలు అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఓవరాల్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా కొంత కలకలం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఎందుకు వారు భేటీ అయ్యారు, ఎవరెవరు పాల్గొన్నారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా కొంత ఉత్కంఠ వ్యక్తమవుతూ ఉంది. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారి నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కూడా క్షేత్రస్థాయిలోకి తీసుకువెళ్ళేటటువంటి కార్యాచరణ పూర్తి స్థాయిలో జరగడం లేదు అనేటటువంటి అసహనం కూడా వ్యక్తం చేస్తూ ప్రధానంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక మంత్రి మీద కొంత అసహనంతోనే ఈ పలువురు ఎమ్మెల్యేలు కూడా భేటీ అయినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది కూడా అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కావచ్చు, అలాగే ప్రభుత్వ పెద్దలు కూడా ఆరాధిస్తూ ఉన్నారు.
ఓవరాల్గా మరోవైపు అటు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు దీన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య కూడా కేవలం అటు ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేకనే అటు సోషల్ మీడియా వేదికగా ఇటువంటి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉందనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కావ్య. రైట్, థ్యాంక్ యూ రాజు.